మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరితో పాటు నేను కూడా ప్రభుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు అనుగ్రహించారు. అందును బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుడు తన బిడ్డలైన మన కొరకు ఆయన ఏర్పాటు చేసిన లేఖన భాగము దయతో ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు దయతో చదవలసిందిగా కోరుచున్నాను. అందుకు సర్పము మీరు చావనే చావరు, ఏలి అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవత వలె ఉండుదరని దేవునికి తెలియనని మీతో స్త్రీతో చెప్పగా చాలమ్మా. ఈ లేఖన భాగము మనం చదువుతున్నప్పుడు ప్రపంచ చరిత్ర ప్రారంభంలో దేవుడు తన ఉనికి కోసము తన నామ మహిమ ఘనత కొరకు అవ్వను ఆదామును సృష్టించాడు. దేవుడు అవ్వను ఆదామును సృష్టించిన తర్వాత వారు దేవునితో కలిగి ఉన్న సహవాసము, దేవుళ్ళో జీవిస్తున్న జీవితము, అటువలే దేవుళ్ళో ఆనందిస్తున్న ఆనందాన్ని తట్టుకోలేక ఏ విధంగానైనా ఈ ఇరువురిని కూడా దేవుడి నుంచి దూరం చేయాలి, తద్వారా తమకు తాము దూరంగా మారిపోవాలి. అంటే అప్పటి వరకు వైవాహిక జీవితంలో ఒకటిగా ఉన్న అవ్వ ఆదాము భార్యాభర్తలుగా సంతోషముతో ఆనందముతో సిగ్గు ఎరగక సకల విధమైన ఆనందంతో జీవిస్తున్న ఆదాము అవ్వ యొక్క జీవితాన్ని పాడు చేసి వారి జీవితాలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి దేవుల్లో ఉన్న సంతోషాన్ని ఏ విధంగా అయినా పాడు చేయాలనే ప్రయత్నంతో అపవాది ఏం చేశాడంటే వాడు అబద్ధాన్ని నిజముగా వచ్చి అవ్వ ఆదాముతో వాడు చెప్పారు. మనం చదివిన ఈ లేఖన భాగంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతున్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యం అనేది చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేది. యేసుప్రభు వారి వాక్యము బంధింపబడ్డ వారికి విడుదలిచ్చేది. యేసుకే కారణము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైన యోహాను మాట అంటున్నారు. దయతో చదవండి. అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసుప్రభువు వారు ఈ లోకానికి రావడానికి ఉన్న అతి ప్రాముఖ్యమైన ఆధారము అపవాది క్రియలను లయపరచడానికి యేసుప్రభువు వారు ఈ లోకములో ఆయన మానవుడిగా జన్మించాడు. ఈ అపవాది యొక్క తంత్రాలను నేడు అనేక మంది గుర్తించలేని వారుగా ఉంటున్నారనేది మనము స్పష్టంగా చూడగలుగుతున్నామండి. ఈ రాత్రి కాల సమయంలో ఆ దినాల్లో ఉన్న దేవుడు తన రూపములో చేయబడిన అవ్వ ఆదాము ఇరువురు కూడా అపవాది యొక్క తంత్రాలను అపవాది యొక్క మోసాలను వారు గుర్తించలేని వారుగా ఉండి వారు దేవుని యొక్క సహవాసమును కోల్పోయి వారు త్రోసివేయబడ్డారు. తద్వారా వారు భయంకరమైన పాపంలోకి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తే యేసుప్రభు వారి మాట అంటున్నారు. దయచేసి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను మీరు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరంతుకుడై ఉండి సత్యమందు నిలిచి ఉండువాడు కాదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు
పరిసయ్యులతో, శాస్త్రులతో, ఆ దినాల్లో ఉన్న మత పెద్దలతో ఆయన అంటున్న మాట, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎవరైనా సరే దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించలేని వారు, వాక్య ప్రకారంగా ప్రవర్తించలేని వారు, వీరందరూ కూడా అపవాది సంబంధులని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువు వారి మాట చెప్తున్నాడండి. అటువలే ఈ అపవాది అబద్ధానికి జనకుడండి. వాడు ప్రతి పాపానికి మూల పురుషుడు, పాపమునకు కర్తాడు, పాపమునకు క్రియాడు, సమస్తానికి వాడు కారణముగా ఉన్నాడు. కాబట్టి ఈ అపవాది అనేవాడు మనుషుల జీవితాల్లో అపనమ్మకంతో వారు నింపి, వారి జీవితాలు దౌర్భాగ్యమైన స్థితిలో వారు నెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి వారు బందీలుగా చేస్తూ మానసికంగా, భౌతికంగా వారిని పూర్తిగా పతనా స్థితిలో తీసుకెళ్ళిపోయి వారిని దేవుడి నుంచి దూరం చేయడం మాత్రమే కాదు, కానీ వారి జీవితంలో మరణానికి అప్పగించడము, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా పాపులుగా జీవించే విధంగా వారిని ప్రేరేపించడము, వారి జీవితంలో శాంతిని తీసివేయడము, ఆనందాన్ని తీసివేయడము, ఆరోగ్యాన్ని తీసివేయడము. వాడు ఈ లోకానికి వచ్చింది, అటువలే వాడు వచ్చి ఆదామవ్వ జీవితంలో సంతోషాన్ని తీసేశాడు, ఆనందాన్ని తీసివేశాడు, దేవుడితో వరకున్న సంబంధాన్ని తీసివేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం చాలా భయంకరమైన పోరాటంలో ఉన్నామండి. పౌలు గారు ఏమంటారు తెలుసా? మన పోరాడున్నది శరీరులతో కాదు. మన పోరాటం చేసే శరీరులతో కాదండి. అనుదినం క్రైస్తవుడు కనిపించని అదృశ్యమైన శక్తులతో పోరాటం చేసే వారంగా మనం ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, కనుక ఈ భయంకరమైన పోరాటంలో మనం అబద్ధానికి మనం చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే అబద్ధానికి జనకుడైన అపవాది మనుషులను గలిబిలి పరుస్తూ, హృదయాలను ప్రేరేపిస్తూ, దేవుడి నుంచి వాడిని దూరముగా తీసుకెళ్ళిపోవడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి. వాడు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఈ అపవాదికి ఉన్న మరొక పేరు ఏంటి తెలుసా? పౌలు గారు అపవాది మరో పేరు చెప్పాడండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో అపవాదికి ఉన్న మరొక పేరండి. వీడు ఎంత తెలివైన వాడంటే అబద్ధాన్ని నిజంగా ప్రకటిస్తాడు. అబద్ధాన్ని నిజంగా ప్రకటిస్తాడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే. చూడండి, పౌలు గారు ఏమన్నారండి? ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించి గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించి. కాబట్టి వాడు ఏం చేస్తాడో తెలుసండి? వాడు వెలుగుదూత, వాడి యొక్క పరిచారకులు కూడా అటువలే వారు కూడా నటించి ప్రజల యొక్క జీవితాలను నిరంతరము వారు ఏం చేస్తారంటే పాడు చేసేవారుగా ఉంటారండి. కాబట్టి ఈ అపవాది యొక్క ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల జీవితాలను పూర్తిగా దేవుడి నుంచి దూరం చేయాలి. వాడు చేసిన పని అదే. ఏదెన్ తోటలో దేవుడితో సహవాసం చేసిన అవ్వ ఆదాము, ప్రతిరోజు దేవుడు ఆనందించిన అవ్వ ఆదాము, వాడిని అపవాది దూరం చేయడానికి వాడు అనేకమైన విధాలుగా వారి మనసులను ప్రేరేపించాడు. మొదటిగా వారి మనసును ఎలా ప్రేరేపించాడు తెలుసా? మొదటిగా దేవుని పట్ల వారికి అనుమానాన్ని కలిగించాడండి. దేవుని పట్ల అనుమానాన్ని కలిగించాడు. మొదటిగా వారి మనస్సులో దేవుని పట్ల అనుమానపు మనసును కలిగించాడండి. చూడండి, ఈ దినాల్లో ఎంతమంది భార్య భర్తలు అనుమానంతో జీవిస్తున్నారు. అనుమానానికి జనకుడు ఎవరు చెప్పండి? సాతాను. ఒకవేళ ఏ భార్య కానీ భర్త కానీ అనుమానిస్తున్నారా, అనుమానం కలిగించే మనసును ఇచ్చేవాడు అపవాది. వాడు మీ మనస్సులను వాడు కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తాడు. గనుకనే యేసుప్రభు చెప్పిన మాట, మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ శక్తితో మీ దేవుణ్ణి ప్రేమించాలి. మీ పూర్ణ మనసు. చూడండి, మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది మనసు, ఆలోచన. మీ ఆలోచన మీ జీవితాన్ని మారుస్తుంది. మీ ఆలోచన మీ జీవితాన్ని ఏం చేస్తుంది?
మారుస్తుంది. అందుకే నిబ్బరమైన బుద్ధి గలవారై అని బైబిల్ చెప్పండి. నిబ్బరమైన బుద్ధి గలవారై, స్థిరమైన బుద్ధి గలవారై. మీ మనసు స్థిరంగా ఉన్నప్పుడే మీ జీవితం స్థిరంగా ఉంటుంది. మీ మనసు స్థిరంగా ఉన్నప్పుడే మీ భవిష్యత్తు స్థిరంగా ఉంటుంది. యేసుప్రభువు వారు గెరాసే దేశానికి వెళ్ళినప్పుడు, గెరాసే దేశంలో సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు బాగు చేసినప్పుడు, ఆ వ్యక్తిలో ఉన్న సుమారు 6,000 పందులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గెరాసే దేశంలో ఉన్న ఆ వ్యక్తి, దయ్యం పట్టిన వ్యక్తి గురించి ఏం చెప్పాడో తెలుసండి? అతడు ఆ దయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడట. ఇంగ్లీష్ ఏమంటారు? రైట్ మైండ్. అతడు మంచి మనసు, స్వస్థత పొందిన మనసుతో అతడు దేవుని దగ్గర కూర్చున్నాడు. అంతవరకు తన మనసు చంచలాత్మతో నింపబడిందండి. చంచలంగా జీవించాడు, స్థిరమైన మనసు లేకుండా జీవించాడు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గరికి యేసుప్రభువు వారు వచ్చాడో, ఆ వ్యక్తి యొక్క జీవితం మార్పు చెందింది, బ్రతుకు మార్పు చెందింది. బిడ్డ, రాత్రి కాల్సి ఒకవేళ మీ మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది అనుకోండి, దేవుని వాక్యం కాకుండా మీ మనసు అటు ఇటు వెళ్ళిపోయే విధంగా ఉన్నదంటే అది యేసు మనసు కాదు. అది ఏ మనసు చెప్పండి? సాతాను మనసు. పౌలు గారు ఏమంటారు తెలుసా? క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండండి. అపవాది అవ్వ ఆదం దగ్గరికి వచ్చి వారికి దేవుని పట్ల అనుమానాన్ని కలిగించాడు. అనుమానాన్ని వాడు ఎలా కలిగించాడు తెలుసండి? వారి జీవితాల్లో అనుమానాన్ని చాలా సులువుగా వారు నమ్మే విధంగా వారి జీవితాల్లో అనుమానాన్ని కలిగించాడు. వాడు వచ్చాడు నా మాట 3 వచనంలో, ఇది నిజమా? దేవుడు తినొద్దన్నాడా? చూడండి, వారి యొక్క మనస్సులో ఏ విధంగా ఈ యొక్క ప్రతికూలత మనస్సును వారికి కలిగించాడు ఇక్కడ మనం చూస్తున్నామండి. చూడండి, దేవుళ్ళు ఎలాంటి వ్యతిరేకత ఉండదండి. దేవుడు పరిశుద్ధమైన వాడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు. కానీ ఈ యొక్క అపవాది వచ్చి వీరితో చెప్పిన మాట ఏంటి తెలుసా? చూడండి, మీరు ఆరాధిస్తున్న దేవుడు చాలా కఠినుడు, మీరు సేవిస్తున్న దేవుడు చాలా దుర్మార్గుడు, మీరు ప్రార్థన చేస్తున్న దేవుడు అసలు మంచివాడు కాదు. మంచివాడైతే ఈ చెట్టు ఫలాన్ని ఎందుకు తినొద్దంటాడు? మంచివాడైతే ఎందుకు మిమ్మల్ని ఇలా ఉండమంటాడు? వాడు వచ్చి వారి మనసులో ఏం చేశాడు? గలిబిలి పరుస్తున్నాడు. మనసు తిరుగుతుంది, అడ్డు ఇటు తిరిగిపోతుంది మనసు. వీడొచ్చి వారి మనసులను పాడు చేశాడు. వారి యొక్క మనస్సులో ఆధ్యాత్మికమైన దిగజారిపోయే స్థితిని వారి మనస్సుకి ఇస్తున్నాడండి. ఇప్పుడు దేవుని సంగమా, ప్రపంచ చరిత్రలో, మానవ చరిత్రలో అపవాది చాలా తెలివిగా దేవుని గురించిన విషయాలు తప్పుగా బోధించి దేవుని బిడ్డలైన వారి యొక్క మనస్సులను వాడు ఏం చేస్తే చెరిపాడు. ఏం చేసి చెప్పండి? చెరిపేశాడు. మనసును చెరిపేశాడు. మనసు చెరిగిపోతే ఏమవుతుంది? జీవితం అంతా పాడైపోతుంది. చూడండి, చాలా మంది మెంటల్ అవుతారు. మెంటల్ ఎందుకు అవుతారు తెలుసా? మనసు పాడైపోవడం వల్ల మెంటల్ అవుతారు. మనము కూడా ఆధ్యాత్మికంగా మెంటల్ వారు అవ్వాలనేది సాతాను యొక్క ప్రయత్నము. He always wants us to become a mentally handicapped people. గనుక వాడు మీకు అన్ని విధాలుగా మీ జీవితాన్ని దిగజారే స్థితిలోనికి వాడు తీసుకురావటానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ దినాలు చాలా మంది మనం చూస్తూ ఉంటామండి. చాలా మంది దేవుని గురించి అనుకూలమైన ఆలోచనలు ఉండవు. దేవుని గురించి చాలా మందికి విచిత్రమైన ఆలోచనలు. యేసుప్రభు దేవుడు మంచోడు కాదండి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇలాగ ఉంటారండి. యేసుప్రభు నమ్ముకుంటే వీళ్ళు ఇలా ఎందుకు ఉంటారండి అని ఈ లోకంలో ఉన్న చాలా మంది యేసుప్రభు యొక్క కృపను గురించి, యేసుప్రభు దైవత్వాన్ని గురించి చాలా మంది సంకోచించేవారుగా ఉంటారు.
దేని బిడ్డారా, దేవుని సంగమా, ఆదికాండం 2:16 ఇక్కడ వాళ్ళు చూసినప్పుడు 2:16 దేవుడు మానవుడితో చెప్పాడండి, ఈ తోటలో ప్రతి చెట్టు ఫలాన్ని మీరు తినొచ్చని దేవుడు చెప్పాడు. నిర్భయముగా తినొచ్చు అన్నాడండి. నిర్భయముగా తినొచ్చని దేవుడు చెప్తే సాతాను వచ్చి చెప్పాడు. సాతాను వచ్చి ఏమన్నాడు? 3:1 నువ్వు తిన్న దినమునా, దేవుడిది చెప్పాడా? నువ్వు తిను అని అపవాది చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? ఈ తోట, ఎవ్రీ ట్రీ ఆఫ్ ద గార్డెన్ యు మస్ట్ ఈట్ ఫ్రీలీ, అనగా నిర్భయముగా. చదవండి 2:16 చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే 16 ఏముందంటే, దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలము, ఎవ్రీ ట్రీ, ప్రతి వృక్ష ఫలమును తినొచ్చనుంది. 17 అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటి తిన్న దినమున నిర్భయముగా నిశ్చయముగా చచ్చెదవని నరునకు ఆజ్ఞాపించెను. 16 అన్ని చెట్లు తినొచ్చనుంది. 3 అపవాదు వచ్చి ఏమన్నాడంటే తినకూడదా అని వాడిని ఏం చేసింది? ప్రేరేపించాడు. దేవుని సంగమా, దేవుడు తన శాసనాలను ఇచ్చినప్పుడు ఆ శాసనాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసండి? దాన్ని మనం ప్రేమించడానికి. యెహోవా ధర్మశాస్త్రము నిర్మలమైనది, యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది, యెహోవా ధర్మశాస్త్రము అది తేనె కంటే మధురమైనది. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే, దేవుని బిడ్డలుగా మనం దాని యందు ఆనందించాలి. వీ నీడ్ టు హ్యావ్ ప్లెజర్. అయితే మనము దేవుని వాక్యాన్ని మనం ప్రేమించలేనప్పుడు, అంటే సాతాను ఏం చేస్తాడంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించకుండా మనల్ని ప్రలోభ పెట్టడానికి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 37 సంకీర్తన 4 మనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి, ఎప్పుడైతే మనం దేవుని బట్టి సంతోషిస్తామో, ఇక్కడ ఆదాము జీవితంలో జరిగిన కార్యం ఏంటో తెలుసండి. వారు ఎప్పుడైతే అపవాది యొక్క మాట విన్నారో అప్పుడే వారు పాపంలో పడిపోయారు. ఫలం తిన్నప్పుడు పాపంలో పడిపోలేదండి. వారు ఎప్పుడు పాపంలో పడ్డారు? అపవాది మాట విన్నప్పుడే పడిపోయారు. తిన్న తర్వాత కాదు, విన్నప్పుడే పడిపోయారు. అందుకే మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెదుగుతున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని జనాంగమా, దేవుని బిడ్డలైన వారి పట్ల వాడు నిరంతరము శతవిధాలుగా రకరకాలుగా భక్తిలో నుంచి, విశ్వాసములో నుంచి, కుటుంబ జీవితంలోంచి వారు కుటుంబాలను వేరు చేయడానికి వాడు నిరంతరం వాడు పని చేస్తూనే ఉన్నాడు. నేడు ఇంతమంది తాగుబోతులు ఉంటారు. కారణం ఎవరు తెలుసండి? అపవాది. అనేక మంది హంతకులుగా మారిపోతున్నారు. హంతకులుగా మాట్లాడే కారణం ఎవరు? అపవాది. బైబిల్ చెప్తుంది. ఎందుకంటే యోహాను సువార్త 10 దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వచ్చింది, కానీ మరి దేనికిని రాదు. ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయంటే వీటన్నిటికీ అపవాది కారణము అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకము దుష్టుని యందు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డల దేవుని సంగమా, కాబట్టి అపవాది వారి మనస్సులో దేవుని పట్ల ఒక అనుమానాన్ని కలిగించాడండి. అనుమానం కలిగించాడు. చూడండి, దేవుడు మన జీవితాల్లో కావలసిన వాటన్నిటిని ఆయన అనుగ్రహించేవాడండి. దేవుడు ఇచ్చాడు, ఆదాము అవ్వకు అన్ని ఇచ్చాడు. కానీ అపవాది వచ్చేవాడంటే, దేవుడు ఇచ్చింది నీకు చాలు, ఇంకా నీ సొంత ప్రయత్నాలు చేయాలి.
దేవుడిచ్చిన భార్య నీకు చాలు, దేవుడిచ్చిన భర్త నీకు చాలు, దేవుడిచ్చిన ఇది చాలు, ఇది చాలు, అది చాలు, ఇదిగో ఇంకా నువ్వు సొంత ప్రయత్నాలు చేయాలి, ఇదిగో నువ్వు అన్యాయ పనులు చేయాలి, ఇదిగో నువ్వు అక్రమం చేసుకోవాలి, ఇదిగో నువ్వు పాలు పాడు చేయాలి, నువ్వు వీలు పాడు చేయాలి. వాడు ఏం చేస్తాడంట? దేవుడేమో నేను ఉన్నాను అని దేవుడు అంటే, వాడేమంటాడు? దేవుడు ఉంటే నీకు చాలదు అంటాడు. దేవుడు నీకు ఉంటే చాలదు. దేవుడు నీతో ఉంటే నువ్వు ఎందుకు ఎలా ఉంటావు అని ప్రశ్నించాడు వాళ్ళని. దేవుడు మీతో ఉంటే మీ దేవదూతలా ఉండరా? మీరు దేవుడు మిమ్మల్ని ఇలాగే ఉంచాడు మిమ్మల్ని అని వాడి మనసులను పాడు చేసి వాడిని దేవుడి నుంచి వాడిని దూరము చేశాడు. కానీ బైబిల్ ఏమంటే తెలిసాడు? 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని అందే. చూడండి, మనకు ధారాళముగా దయచేసిన దేవుని అందే మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి. ధారాళంగా ఇచ్చిన దేవుని అందే నమ్మిక ఉంచాలి. మనకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడు, He gave everything whatever we need. మనకు సమస్తాన్ని ధారాళంగా ఇచ్చిన దేవునికి మనము నమ్మకంతో విశ్వాసంతో ఆయన నామాన్ని స్తుతించే వారంగా మనం ఉండాలి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపిస్తున్నాడండి పౌలు గారు. మనకి సమస్తాన్ని ధారాళంగా దేవుడే ఇచ్చాడు కాబట్టి మనకిచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? నమ్మకం ఉంచాలి. దేవుడు మనకి ఏది ఇచ్చినా, దేవుడు మనకి ఏ పని ఇచ్చినా, దేవుడు మనకి ఎంత ఏమిచ్చినా మనం దాని యందు ఆనందించే వారంగా మనము ఉండాలి. ఒకటి, ఈ అపవాది దేవుని గురించి అనుమానాన్ని కలిగించాడండి. దేవుని పట్ల అనుమానాన్ని కలిగించాడు. రెండోది మనం చూస్తే అపవాది దేవుని పట్ల వీడు సందేహాన్ని కలిగించాడండి. సందేహాన్ని, ఒకటి అనుమానాన్ని కలిగించాడు, రెండు సందేహాన్ని కలిగించాడు. అనుమానం పుట్టించాడు. ఫస్ట్, దేవుడు నిన్ను ప్రేమిస్తే నిన్ను ఎందుకు తినొద్దంటాడు అనే ఒక అనుమానాన్ని. రెండోది సందేహాన్ని. 2వ వచనం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 2వ వచనంలో 2 నుంచి 4 వచనాలు చదవండి. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములు మేము తినవచ్చును, అయితే వాటిని ముట్టకూడదని చెప్పాను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. చూడండి, ఇక్కడ అపవాది వీరికి అనుమానం కలిగించడం మాత్రమే కాదండి, ఇప్పుడు అపవాది వారి మనసులో సందేహాన్ని పుట్టిస్తున్నాడు. సందేహాన్ని అనగా ఇది నిజమా, ఇది నిజమా అని ఎప్పుడైతే వాడు మాట్లాడాడో వాడు సందేహాన్ని పుట్టిస్తున్నాడు. సందేహాన్ని పుట్టించేవాడంటే మీరు చావనే చావరు అంటే దేవుడు చెప్పిన వాక్యానికి మీరు ప్రవర్తించాలని చెప్తున్నాడండి. చూడు, దినాలు చాలా మంది స్వస్థత పొందకపోవడం కారణం ఏంటో తెలుసండి? దేవుని వాక్యాన్ని పాటించకపోవడం, దేవుని మాటకు లోబడలేకపోవడం, దేవుని యొక్క అడుగుజాడలో జీవించలేకపోవడం. చూడండి, క్రైస్తవం అంటే బయటికి కనిపించే మతం కాదు. క్రైస్తవం అనేది అంతరంగా సంబంధించిన మార్పు. ఇది హృదయ సంబంధమైన మార్పు. అందుకే ఆత్మఫలం ఏమనగా ఏం చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానం, దయాలత్వం, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము. ఇది కనిపిస్తా. ప్రేమను మనం చూపించగలమా? ఇప్పుడు మీకు ఒకరి పైన కోపం ఉంది కానీ మీరు నవ్వుతారు, కానీ చూసేవారికి ప్రేమ ఉన్నట్లు ఉంటుంది, కానీ నిజమైన ప్రేమ మాత్రము కాదు.
ఇవి ఒక వ్యక్తి జీవితంలో దేవుని కొరకు వీరు జీవించేటప్పుడు వారి యొక్క నిజమైన సంతోషం క్రీస్తులో ఉందని బైబిల్ చెప్తుంది. వీడిక్కడ మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో అనుమానాన్ని కలిగించిన వాడు, అందుకే అనుమానం పెనుభూతం అంటారు. అనుమానం ఏంటి చెప్పండి? అనుమానం పెనుభూతం. ఈ అనుమానాన్ని పుట్టించిన వాడు ఎవరు? అపవాది. అందుకే అనుమానం పెనుభూతం, ఆడపెద్దబోతం. వాడు మొదటిగా అనుమానాన్ని పుట్టించాడు, రెండోది వాడు సందేహాన్ని కలిగించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న పోరాటం ఏంటో తెలుసండి? పోరాటం దేవుని వాక్యానికి ఈ లోకంలో ఉన్న వాటికి పోరాటం జరుగుతుంది. ఈ లోకంలో చాలా మంది దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, సందేహిస్తున్నారు వాక్యాన్ని. యేసుప్రభు దేవుడైతే ఆయన సిలువపై చనిపోవడం ఏంటి? ఆయన దేవుడైతే సిలువపై దిగి అందరినీ కత్తి తీసుకొని చంపవచ్చు కదా. సందేహిస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? సందేహిస్తున్నారు. బైబిల్ ఏమంటుందంటే, సందేహించువాడు గాలి చేత రేపబడు పొట్టు వలె ఉంటాడు. విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. ఒకవేళ ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని సందేహిస్తే, దేవుని మాటను సందేహిస్తే, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించకుండా సందేహిస్తూ మా జీవితం ప్రకారంగా, మా ఆలోచన ప్రకారం జీవిస్తామని దేవుని వాక్యాన్ని పెడజో పెట్టారనుకోండి, మీరు ప్రార్థన చేసిన మీ ప్రార్థన దేవుడు వినడు. మీరు ప్రార్థన చేసిన దేవుని ప్రార్థన వినడు. హీ విల్ నాట్ లిసన్ యువర్ ప్రేయర్స్. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును నా శిష్యుడు కానేరుడు, నా కుమారుడు కానేరుడు, నా కుమార్తె కానేరుడు, నా తండ్రి చిత్త ప్రకారము నా వాక్య ప్రకారం ప్రవర్తించువారే. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సంగమా, చూడండి, ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని సందేహిస్తే వారు అపవాది చేత వారు నడిపించబడుతున్నారనేది మనం అర్థం చేసుకోవాలండి. కాబట్టి కొన్ని పర్యాలు చాలా మంది దేవుని వాక్యాన్ని సందేహిస్తూ ఉంటారండి. ఒకటి, అపవాది ఏం చేశాడంటే వాళ్ళు అనుమానాన్ని కలిగించాడు, రెండు సందేహాన్ని కలిగించాడు, మూడోది ఏం చేసి తెలుసా, దాన్ని చాలా తేలిగ్గా తీసుకునేలాగా చేసేసాడు. చాలా సింపుల్, ఇదే పెద్ద విషయం కాదులే. ఎవరో చెప్పండి, ఏంటి తింటే ఏమైందిలే పర్లేదు, ఇది చేస్తే ఏమైందిలే పర్లేదు, ఏమైంది ఎవరు చూస్తాడు పర్లేదు. చాలా సింపుల్గా చెప్పేసాడు. వాళ్ళకి ఏమన్నాడు తెలుసా, ఇది ఏమీ కాదు. చూడండి, అపవాది పాపం చేయటానికి అలా ప్రేరేపిస్తాడు. ఏం కాదు ఇది, ఎవరు చూశారులే పర్లేదు, ఏం కాదు, ఇది పెద్ద సమస్య కాదు ఇది. ప్రేమ దేవుని బిడ్డలారా, వాడు మనస్సు మన జీవితాలను, వాడు ఆలోచన మన మనసులను పూర్తిగా దేవుడి నుంచి దూరము చేయాలి. ఎప్పుడైతే వాడు మన మనసును పట్టుకుంటాడో మన జీవితాన్ని కంట్రోల్ చేయగలుగుతాడండి. వాడు టార్గెట్ ఏంటి తెలుసా? మన మనసు. ఆ టార్గెట్ చెప్పండి, మనసు. అపవాది టార్గెట్ మనస్సు. అందుకే ప్రభు అంటున్నాడు, మనస్సు అనేది చాలా ప్రాముఖ్యము, స్థిరమైన మనస్సు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన యెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ధ్యానం ఉంచుకుని అంటే దాని గురించి మనసులో ఉంచుకొనుడి. అపవాది దేవుని మాటను చాలా లైట్గా తీసుకోమన్నాడండి. వారిని పెద్ద పట్టించుకోవద్దన్నాడు. ఈ దినాల్లో ఎంతమంది దేవుని వాక్యాన్ని లైట్గా తీసుకుంటున్నారు?
ఎంతమంది దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. చూడండి, అపవాది యొక్క ముఖ్య గురేటి తెలుసా? మనను పాపం చేయించారు, మనతో పాపం చేయించారు, మనతో పాపం చేయించాలి. వాడి గురి మనతో పాపము చేయించాలి. పాపములో మనను అప్పగించాలి అనేది ఆలోచన. దేవుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడండి. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు వారికి. దేవుడు పరిశుద్ధమైన ఆజ్ఞలు వారికి ఇచ్చాడండి. కానీ ఆ పరిశుద్ధమైన ఆజ్ఞలు ప్రజలు ఏం చేసి తెలిసి దాన్ని వారు తునీకరించారు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 9:27 బైబిల్ ఏమంటుందంటే, ఈ దినాల్లో చాలా మంది రకరకాల పద్ధతుల చేత జీవిస్తూ, దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా జీవిస్తూ, వారు ఏమనుకుంటారు తెలుసా? వారు ఏం చేసినా పర్లేదులే, మా కర్మ ఇలాగుంది, ఇలాగ అయిపోతుంది అనుకుంటారండి. కాదండి, కర్మ కాదండి, మీరు చేసిన పనులు. బైబిలు ఈ విషయం బోధిస్తుంది. చదవండి, ఎబ్రీ రాసిన పత్రిక 9:27 మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఒకేసారి మరణించాలి, తర్వాత ఏముంటుంది చెప్పండి? తీర్పు ఉంటుంది. మనమందరూ కూడా ఈ దేహంతో చేసిన వాటి కొరకు ఒక దినాన దేవుని ఎదుట లెక్క అప్పగించే వారంగా మనం ఉన్నామని రోమపత్రిక 14:12 చెప్పబడింది. మనమందరూ కూడా ఆ న్యాయ సింహాసనం ఎదుట దేహంతో జరిగించిన ప్రతి దాని కొరకు మనం తీర్పును ఎదుర్కొనే వారంగా ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో మన దేహంతో ఏం చేసినా ఆ దేహానికి సంబంధించినది దేవుని దగ్గర మన లెక్క అప్పగించాలండి. దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని చులకనగా తీసుకోవద్దు, దేవుని వాక్యాన్ని సందేహించవద్దు, దేవుని వాక్యం పైన అనుమానం కలిగి ఉండొద్దు. ఎందుకంటే ఈ దేవుని వాక్యము చాలా గొప్పది. ఇది చాలా గొప్పదండి. ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ మీరు ఏ విధంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన ఎవరండి? ఆయన నమ్మదగినవాడు. ఈ రాత్రి కాలం ఒకవేళ మీ జీవితాల్లో చాలా సంవత్సరాలు బట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, జరగట్లేదు, మీరు గోజాడుతున్నారు, జరగట్లేదు. అది అలా జరగకపోవడానికి కారణం మీకు దేవునికి ఒక గోడ అడ్డుగా ఉంది. ఏమిటి చెప్పండి? ఒక గోడ అడ్డుగా ఉంది. ఆ పాపం అనే గోడ. ఆ పాపం అనే గోడను పగలగొడితేనే కానీ మీరు చేసే ప్రార్థన దేవుడు విండు. ఆ పాపం అనే గోడను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. ప్రభువా, నేను పాపిని అయినా మీ కలవరి రక్తంతో నన్ను కడగండి ప్రభువా, నన్ను పరిశుద్ధునిగా మార్చండి, పరిశుద్ధురాలుగా మార్చండి ప్రభువా, నా స్థితిని ఒప్పుకుంటున్నాను అయినా, నా జీవితాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని కట్టండి, మరలా బాగు చేయండి అని మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర నిజముగా మొరపెడతామో, నిజముగా బైబిల్ నిజముగా మొరపెట్టి వారి యొక్క మొరను ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. ఈ రాత్రి అట్టి నిజంగా మీరు మొరపెడితే అపవాది వచ్చి మీ మనసుని గలిబిలిపరుస్తూ మీ మనసులో వాడు నాడుతున్న ప్రతి అనుమానాన్ని, ప్రతి సందేహాన్ని, ప్రతి వాక్యం యొక్క వ్యతిరేకతను సాతాను వెళ్ళిపోను, నాకేం చెప్పినా నేను పట్టించుకోను అని మీరు ఏం చేయాలి? వాడిని వ్యతిరేకిస్తేనే కానీ మీరు ఈ జీవితంలో మీరు ముందుకు వెళ్ళలేరండి. ప్రియమైన దేవుని బిడ్డలకు, దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. బైబిల్ చాలా స్పష్టమైన విషయాలు మాట్లాడుతుందండి. ఎబ్రీ రాసిన పత్రిక 3:13 ఎబ్రీ రాసిన పత్రిక 3:13 అయితే చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును విని మీ హృదయములను చూడండి, మీ హృదయాలను మీరు ఏం చేసుకోకూడదు? కఠినపరచుకోకూడదు. ప్రభు దగ్గరకు వచ్చి మీ హృదయాలను తెరవాలి. బహుశా ఆ రోజు ఆదాము అవ్వ దేవుని దగ్గర వెంటనే క్షమాపణ అడిగినట్లయితే చరిత్ర మరొకలాగా ఉండేదండి. వారు ప్రభు దగ్గర ఏమనలేదు, క్షమాపణ అడగలేదు. వారు ఏం చేశారు? ఒకరి మీద ఒకరు నిందేసుకున్నారు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకున్నారు. చూడండి, ఈ భూలోకంలో అపవాది యొక్క మాట వినడం వల్ల
భార్య భర్తల యొక్క జీవితము శపించబడ్డాది. ఎవరి మాట వినడం వల్ల? అపవాది మాట వినడం వల్ల శపించబడినది భార్య భర్తల సంబంధం. అప్పటి నుంచి భర్త భార్య చెతగొడేస్తాడు, భర్త ఏమో భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాంఛ నీకు కలుగును, నీ భర్త యందు నీకు వాంఛ కలుగును, నువ్వు ఏలాలనుకుంటావు, అతను నేను కొడతాడని యేసుప్రభువు చెప్పాడు అక్కడ. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మన ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కసారి మన జీవితాన్ని ప్రభు దగ్గర సమర్పణ చేద్దామండి. చూడండి, ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుడిదే. దేవుడు సృష్టించిన ఈ లోకము పాపం వల్ల సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా ఈ సమస్త భూమిని దేవుడు తన స్వాధీనం తీసుకొని వస్తున్నాడు సువార్త ద్వారా. అందుకే ఈ సర్వలోకము ములుగుచున్నదని బైబిల్ చెప్తుంది రోమపత్రికలో. సర్వలోకం ఏం చేయబడుతుంది? మూలుగుతున్న ప్రశ్న వేదన పడుచున్నది. అయ్యో, ఎప్పుడు రక్షకుడు వచ్చి నన్ను విమోచిస్తాడా అని ప్రశ్న వేదన పడుచున్నది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మీరు ప్రభు దగ్గర రావాలి. అబద్ధాలు నమ్మొద్దు, అపవాది యొక్క అబద్ధాలు నమ్మొద్దు. ప్రభు దగ్గర రండి, మీ ఆత్మలను ఆయనకి అప్పగించండి. ఆత్మలు కాపాడిన దేవుడికి మీ జీవితాలు ఇవ్వండి. మీ దగ్గరికి వచ్చే ప్రతి అబద్ధాన్ని నమ్మొద్దు. మీ దగ్గరికి వచ్చే ప్రతి సందేహాన్ని మీరు విశ్వసించవద్దు. దేవుడి నుంచి దూరం చేసే ఏ మాట కూడా మీరు పట్టించుకోవద్దు. అందుకే పేతురు గారు అంటారు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదురని వాడు ఏం చేస్తున్నాడు? వెదుగుతున్నాడు. బహుశా ఈ రాత్రి మిమ్మల్ని వాడు వెదుగుతున్నాడు. ఇప్పటికే మీరు ఎవరైనా వాడి చేత పట్టబడ్డాడేమో నాకు తెలియదు. యేసుప్రభు వారు తాను బాప్తిజం పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సమాజ మందులోకి వెళ్ళాడండి. సమాజ మందులోకి వెళ్ళాడు, అలా బాప్తిజం పొందాడు. సాతాను చేత శోధించబడ్డాడు, సాతాన్ని జయించాడు. జయించిన తర్వాత మందిరానికి వచ్చాడు, సమాజ మందిరానికి వచ్చాడు. సమాజ మందిరం అంటే చర్చిలోకి వచ్చాడు. ఆయన చర్చిలోకి వచ్చి నిలబడి వాక్యం చెప్తుంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంటండి. మార్క్సు వార్త మొదటి అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చితివా? నువ్వెవడో నాకు. చూడండి, ఇక్కడ అపవాది ఎవరు శరీరంలో ఉన్నాడు? అక్కడ మందిరంలో ఉన్న ఒక వ్యక్తి శరీరంలో ఉన్నాడండి. ఈ వ్యక్తి చాలా సంవత్సరాలు బట్టి మందిరానికి వెళ్తున్నాడండి. ఎక్కడికి వెళ్తున్నాడు? సమాజ మందిరానికి వెళ్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, ఆరాధనలో పాలు పంచుకుంటున్నాడు. కానీ తన జీవితంలో అపవాదు ఉన్న విషయం తనకే తెలియదు. ఎప్పుడైతే యేసుప్రభువు వారు ఆ స్థలానికి వచ్చాడో వెంటనే వాడు యేసుప్రభువుని చూచి, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చిదివా? చూడండి, ఏమన్నాడు? మమ్మును నశింప చేయడానికి వచ్చిదా? మాతో నీకే. మమ్ము అంటే వాడు ఒక్కడ కాదు, ఒక వ్యక్తిలో చాలా మంది ఉన్నారు. మత్తయి సువార్తలో మనం తర్వాత చదివితే ఒక వ్యక్తిలో దెయ్యం ఉండి అపవాది ఉండి బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నీరు లేని చోట, అంటే తిరుగుతూ తనకు కావలసిన స్థలం లేక మళ్ళా తను విడిచిపెట్టి ఇంటి దగ్గర రాబోడికి ఇల్లు ఎలాగుందంటే శుభ్రంగా అలికేసి ఉందంట. వెంటనే ఏం చేశాడంట? మరీ చెడ్డవని 7 దెయ్యాలు తీసుకొని వచ్చాడు. ఈ దెయ్యాలు రకాలు ఉంటాయి. కొన్ని కోపం కలిగించే దెయ్యాలు ఒకటే, కోపం కలిగించే దెయ్యం, కామాన్ని కలిగించే దెయ్యం, పాపం చేయాలి ప్రేరేపించే దెయ్యాలు, అనారోగ్యానికి గురి చేసే దెయ్యాలు. కొందరికి అనారోగ్యం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా వాటికి చికిత్స దొరకదు, స్వస్థత ఉండదు. కారణం ఏంటంటే వారిలో అపవాది ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా మరొక స్థలంలో ఒక స్త్రీ 18 ఏళ్ల బట్టి నడు వంగిపోయిన స్త్రీ ఉంటుంది సమాజ మందిరంలో. యేసుప్రభువు వారు ఆ 18 ఏళ్ల బట్టి నడు వంగిపోయిన స్త్రీని గద్దించగానే అన్ని సంవత్సరాలు తన నడువును ఒంగదీసిన దెయ్యం వెళ్ళిపోగానే ఆమె చక్కగా నిలబడ్డదంటండి. దేవుని బిడ్డారా,
అపవాది అనేవాడు నిజమైన వాడు. వాడు నిజమైన వాడు అండి, నిజమైన వాడు. ఈజ్ రియల్. ఈ నిజమైన వాడు, ఈ నిజమైన వాడు సామాన్యమైన వాడు కాదు, చాలా బలవంతుడు. ఈ బలవంతుని మనం ఎదుర్కోవాలంటే మన మనసు ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి. వాడి టార్గెట్ మీ మనసే. మీ మనసును పాడు చేయడానికి వాడు నిరంతరం ప్రయత్నం చేస్తాడు. మీరు ఏం చూస్తున్నారు, మీరు ఎలాగ ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా వాడు కనిపెడుతూ ఉంటాడు. వాడి కంట్రోల్కి మన మైండ్ వెళ్ళిపోయిందా, మీ జీవితం పూర్తిగా సర్వనాశనం వెళ్ళిపోతుంది. అపవాది అదే చేశాడు. వాడు మైండ్ కంట్రోల్ తీసుకురావడానికి మొదటగా వారికి అనుమానాన్ని కలిగించాడు, సందేహాన్ని కలిగించాడు, అటువంటి దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యాన్ని కలిగించాడు. తద్వారా వీరు ఎవరి చేతిలోకి వెళ్ళిపోయారు? పూర్తిగా అపవాది చేతిలోనికి వెళ్ళిపోయారు. ఈ రాత్రి కాలస్యంలో మీరు ప్రభు దగ్గర రండి, ప్రభువుకు మీ జీవితాలు సమర్పణ చేయండి. ప్రభువుని అడగండి, ప్రభువా ఇదిగో నాయన నా జీవితాన్ని మీ చేసి సమర్పణ చేస్తున్నాను. చివరిగా మార్చి ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథం 12:9 చదువు. కాగా సర్వలోకము మోసపుచ్చుచు. చూడండి, అపవాది ఏం చేస్తున్నాడు? సర్వలోకాన్ని మోసపరుస్తున్నాడు. లోకమున్న ప్రతి ఒక్కరిని కూడా వాడు మోసపరిచేవాడుగా ఉన్నాడు. కాగా సర్వలోకం మోసపరచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పం, అంటే ఆది కాలంలో ఉన్న సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు దాంతో పాటు కూడా పడ్డారు. అర్థం చేసుకోండి, వాడు ఒక్కడు కాదండి, ఈ ఘట సర్పానికి అనుచరులు ఉన్నారు. అపవాది ఒక్కడు కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు. భూమి మీద కొన్ని కోట్ల మంది దేవదూతలు పడిపోయినప్పుడు అపవాదితో పడిపోయిన చాలా మంది అపవాది అనుచరులు కూడా వారితో పడ్డారు. వీళ్ళందరూ కూడా వీరి యొక్క సైనికులు. వారు నిరంతరం ఎవరిని పట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. రాత్రి కాల సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు దగ్గర మీ జీవితాలు సమర్పణ చేయండి. ఎందుకంటే మనం ఏ విధంగా వీటిని జయించగలమో తెలుసా? అపవాది మనం ఎలా జయించగలమో తెలుసండి? అది యేసుక్రీస్తు కల్వరి శిలువ ద్వారా మాత్రమే. ఆయన శిలువ మరణ బలియాగాన్ని మనం అంగీకరించి, ఆయన శిలువ రక్త ప్రోక్షణ ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడ్డామని విశ్వసిస్తే మనము దేవుని యొక్క శక్తిని పొందుతాము. యోహాను సువార్త 12:37 యేసు ప్రభువు ఈ మాట అంటున్నాడండి. యోహాను సువార్త 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడుతున్నాడు. త్వరలో అపవాది బయటికి త్రోసివేయబడతాడు. యేసుప్రభు రెండో రాకళ్ళు అపవాది ఏం చేయబడతాడు చెప్పండి? త్రోసివేయబడతాడు పూర్తిగా. కొత్త ఆకాశం, కొత్త భూమి. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో ఎవరుంటారు తెలుసా? తమ మనస్సును పరిశుద్ధపరచుకున్నవారు. అందుకంటాడు, మీ వస్త్రములు గాక మీ హృదయాలు చింపుకోండి అంటాడు యోవేలు గ్రంథం. మీ మనస్సులను దేవుని పనికే మీ క్రీస్తు కూడా లేపబడ్డ వారైతే పైన వాటిని కానీ భూ సంబంధమైన వాటిని దేన్ని కూడా మీరు చూడొద్దు. యేసుక్రీస్తు శిలువ మరణ బలియాగం ద్వారా మాత్రమే అపవాదం మనం జయించగలరు. రెండోది ఏంటి తెలుసా? మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా. యేసుప్రభు శిలువ మరణం ద్వారా మాత్రమే వాడు ఓడించగలము. రెండోది మన పాపాలు మనం ఒప్పుకోవడం వల్ల. మూడోది పరిపూర్ణమైన సమర్పణతో దేవునికి మన జీవితాలు సమర్పించడం ద్వారా. విత్ టోటల్ కమిట్మెంట్ దేవునికి పూర్తిగా ఆయనకి సమర్పించుకొని మళ్ళీ వెనక చూడకూడదు. మన జీవితాన్ని వెనక చూడకూడదు. గతించిన జీవితాన్ని చూడకూడదు. పాత జీవితాన్ని మనం చూడకూడదు. పరిపూర్ణంగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, ప్రభువా నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయను, ఆయన నీ చిత్త ప్రకారంగా నేను వెళ్తానని ఆయన మీద పూర్తిగా ఆధారపడి విశ్వసించి ఆయనలో జీవించడం. వెనక చూడొద్దండి, వెనక చూడొద్దు, ముందుకే వెళ్ళాలి. దేని బిడ్డారా, మీ దేవుడి సంగమా, ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథం 12:14 బైబిల్ చెప్తున్న మాట. ప్రకటన గ్రంథం 12:11 వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి
తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాటిని జయించి ఉన్నారు. చూడండి, వాణిని జయించి ఉన్నారు. ఎవరిని? అపవాదిని జయించి ఉన్నారు. దాని అర్థం ఏంటంటే మన నిరంతరము పోరాటం చేస్తున్నాం. ఎవరితో చెప్పండి? అపవాదితో పోరాటము చేస్తున్నాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కాదు. దేవుని బిడ్డలు వీరు. దేవుని వాక్యంలో జీవించేవారండి. ఈ సమయంలో మీ జీవితం ఎలాగుంది? మీ మనసు ఎలాగుంది? మీ ఆలోచన ఎలాగుంది? ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏ విధంగా మీ మనసు ఉంది? ఏక మనసు ఉందా? ఏక మనసుతో జీవిస్తున్నారా? స్వస్థత మనసు ఉందా? స్థిరమైన మనసు ఉందా? లేకపోతే చంచలంగా మనసు మారిపోయి అపవాది యొక్క తంత్రాల్లోనికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారా? దేని బిడ్డారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రభు దగ్గర రావాలి. ఆయన శిలువ మరణ బలియాగం ద్వారా మాత్రమే మనకు విడుదల. రెండోది, మనం పూర్తిగా ప్రభు దగ్గరికి వచ్చి మనము మన పాపాలు ఒప్పుకోవాలి. మనం మన పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఈ రాత్రి ప్రభుని అడగాడు, ప్రభు నేను ఈ పాపం చేస్తున్నాను, దయతో నాకు క్షమించాడు. బహుశా ఈ రాత్రి మీకు చాలా సంవత్సరం బట్టి ఏ బాధ ఉన్నా వ్యాధి ఉన్నా మీరు మీ పాపం ఒప్పుకుంటే దేవుడు మీ పాపము నుంచి మీరు బయటికి వచ్చే విధంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. బైబిల్ అంటుంది దేవుడు చేయకపోవడానికి కారణం మీ పాపమే అంటాడు. మీకును దేవునికి మీ పాపము అడ్డుగా ఉంది. మీరు అడుగుతున్నారు కానీ మీరు దొరకట్లేదు. మీరు నరహత్య చేస్తున్నారు, వ్యభిచరిస్తున్నారు, దొంగిలిస్తున్నారు, కనుకనే దేవుడు మీకు ఇవ్వట్లేదు. ఈ రాత్రి కాలసం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర మీ జీవితాలు సమర్పించవలసిందిగా కోరుచున్నాను. పూర్తిగా సమర్పించండి. ఏదో నామకార్థం సమర్పించడం కాదు. ప్రభువా నాకేం జరిగినా నీలో జీవిస్తాను, నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని పూర్తిగా మీ దేహాన్ని, మీ జీవితాన్ని, మీ మనస్సును ప్రభుకి రాత్రి సమర్పించండి.